నామానికి మహిమ కలుగాక. రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం అండి. దేవుడు ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. నీలో ఉన్న దైవము, నీలో ఉన్న దేవుని వైపు చూడు. ప్రక్క చెల్లుతమ్ముడ, ప్రతి మనిషిలో శరీరము, ప్రాణము, ఆత్మ మూడు ఉంటాయండి. ఈ మూడు భాగాలే మానవుడండి. శరీరము లేనిదే ఆత్మ అనేది మనిషిలో నివసించదు. అదే రీతిగా దేవుడు ఆత్మ ఉన్న దేవుడికి శరీరం అనేది కావాలండి. శరీరం అంటే మన దేహమే దేవునికి ఆలయముగా ఉన్నది. నీలో ఉన్న దైవము, నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వైపును చూడు. దేవుడు ఎక్కడో లేడండి, దేవుడు నీలోనే ఉన్నాడు. నీలోనే ఆత్మరూపైన ఆయన ఉన్నాడు. నీ దేహమే దేవుని యొక్క ఆలయం అండి. ఈ దేహాన్ని మనం ఎంతగా పరిశుద్ధముగా ఉంచుకుంటామో దేవుడు నీ జీవితం ద్వారా, నీ దేహం ద్వారా ఆయన మహిమ పొందుతాడు. నీలో ఉన్న దైవం వైపు చూడు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీలో ఉన్న దైవాన్ని బయటికి తీసుకురా, నువ్వు దీవెనకరముగా మార్చబడతావు.